Hi aspirants, welcome to Daily Aspirants World 16th and 17th August 2026 most important updates. CCL, UPSC, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్ లో క్విజ్ కూడా ఉంటుంది, వీడియో మిస్ అవ్వకండి, ఫుల్ గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. 15th ఆగస్ట్ 2026 భారత ప్రభుత్వం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకలో వందే మాత్రం 150 ఏళ్లను మరియు యువశక్తి ప్రాధాన్యతను గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసి దేశానికి ప్రసంగించారు. ధైర్య సేవలకు గాను 1057 పోలీస్ మరియు రక్షణ సిబ్బందికి పథకాలు ప్రదానం చేశారు. భారత పోటీ కమిషన్ ఆధ్వర్యంలో 2026 ఆగస్టులో ఉదయ్పూర్లో బ్రిక్స్ దేశాల పోటీ అధికారుల సమావేశం జరిగింది. పునరుత్పత్తి శక్తి రంగంలో బ్రిక్స్ దేశాల పోటీ పరిస్థితులపై సంయుక్త అధ్యయనం విడుదల చేశారు. న్యాయమైన పోటీని ప్రోత్సహించేందుకు సహకారాన్ని బలోపేతం చేయడం అనే సంయుక్త ప్రకటనను ఆమోదించారు. ఈ సమావేశం ద్వారా బ్రిక్స్ దేశాల మధ్య పారిశ్రామిక, విద్య, వాణిజ్య రంగాల్లో సహకారం మరింత బలపడింది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ లహిరి 2026 ఆగస్టులో భారత తయారీ రంగంపై నివేదికను విడుదల చేశారు. ఈ నివేదికలో భారత్ను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చేందుకు 12 కీలక రంగాలను గుర్తించారు. వీటిలో రసాయనాలు, వస్త్రాలు, టెలికాం పరికరాలు, సోలార్ పీవీ తయారీ రంగాలు అత్యధిక సామర్థ్యం కలివిగా పేర్కొన్నారు. దేశీయ సామర్థ్యాన్ని పెంచి ఎగుమతులను ప్రోత్సహించే చర్యల కోసం రోడ్ మ్యాప్ను సూచించారు. ఆగస్ట్ 2026లో ఇన్స్పేస్ భారతదేశపు మొదటి పరిశీలన వాణిజ్య భూమి పరిశీలన ఉపగ్రహ సమూహానికి అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టును అలైడ్ ఆర్బిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్టియం PPP మోడల్లో అభివృద్ధి చేస్తుంది. 12 ఉపగ్రహాలతో పాన్స్ట్రోమాటిక్, మల్టీ స్పెక్ట్రల్, హైపర్ స్పెక్ట్రల్ మరియు SAR సామర్థ్యాలు ఉంటాయి. 1200 కోట్ల పెట్టుబడితో 2029 నాటికి ఈ సమూహం పూర్తిగా ప్రచారంలోకి రానుంది. L&T చెన్నైలో దేశంలోనే అతిపెద్ద NVIDIA B300 AI ఫ్యాక్టరీని నిర్మించేందుకు 10,000 నుంచి 15,000 కోట్ల ఒప్పందం పొందింది. ఈ ప్రాజెక్ట్ వ్యోమా AI డేటా సెంటర్ క్యాంపస్లో టుగెదర్ AI కోసం అమలు చేయబడుతుంది. 10,000 NVIDIA B300 GPUలు వినియోగించి భారీ AI వర్క్లోడ్స్ను నడపనున్నారు. ఈ ఫ్యాక్టరీ భారతదేశాన్ని ప్రపంచ AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్గా మార్చే దిశగా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆగస్ట్ 2026లో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నార్వే ఆధారిత హైస్టార్ ASతో PEM ఎలక్ట్రోలైజర్ తయారీ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సహకారం భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల స్థానిక తయారీ మరియు సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. హైస్టార్ సాంకేతికత మరియు బెల్ ఇంజనీరింగ్ నైపుణ్యం కలయికతో శుభ్రమైన శక్తి పరిశ్రమకు బలం చేకూరుతుంది. ఈ భాగస్వామ్యం జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ మరియు మేక్ ఇన్ ఇండియా ప్రయత్నాలకు మద్దతు ఇస్తుంది. ఆగస్ట్ 2026లో జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రేవాల్ ఆధ్వర్యంలో NCLT ఈ ఇన్స్పెక్షన్ మరియు ఈ సర్టిఫైడ్ కాపీ సేవలను ప్రారంభించింది. ఈ సేవలతో కేసు రికార్డుల ఆన్లైన్ పరిశీలన మరియు డిజిటల్ పత్రాలను జారీ సులభమవుతుంది. NCLT ఈ ఫిల్లింగ్ పోర్టల్ ద్వారా వినియోగదారులు తక్షణ ప్రవేశం పొందుతారు. పారదర్శకత మరియు సమర్థత పెరుగుతుంది. ఈ డిజిటల్ పరివర్తన ఈ కోర్ట్స్ 2.0 ప్రయత్నంలో భారత న్యాయ వ్యవస్థను ఆధునీకరించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆగస్ట్ 2026లో భారతదేశం మరియు నేపాల్ మధ్య NPR 803 మిలియన్ విలువైన 8 అభివృద్ధి ప్రాజెక్టుల కోసం MOUపై సంతకాలు జరిగాయి. ఈ ప్రాజెక్టులు విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో భారత ప్రభుత్వ గ్రాంట్ సహాయంతో అమలు చేయబడతాయి. 7 జిల్లాల్లో స్థానిక ప్రాధాన్యతల ఆధారంగా హాస్పిటల్ నిర్మాణం, డిజిటలైజేషన్, వ్యవసాయ కేంద్రాల అభివృద్ధి జరుగుతుంది. ఈ MOUకు భారత, నేపాల్ స్నేహాన్ని బలపరుస్తూ గ్రాస్ రూట్ స్థాయిలో అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి. ఆగస్ట్ 2026లో సెబీ డెట్ సెక్యూరిటీల కోసం రంగు కోడ్ క్రెడిట్ రిస్క్ ఓ మీటర్ అనివార్యంగా ప్రతిపాదించింది. ఈ మీటర్ మూలంగా AAA నుంచి D వరకు క్రెడిట్ రేటింగ్ను 6 స్థాయిలుగా విభజిస్తారు. ప్రతి స్థాయి కోసం గ్రీన్ నుంచి రెడ్ వరకు రంగులు ఉంటాయి. తక్కువ రిస్క్ నుంచి అత్యధిక రిస్క్ వరకు. పెట్టుబడిదారులు క్రెడిట్ రిస్క్ను సులభంగా అంచనా వేసి తులన చేసుకునే విధంగా ఈ ప్రతిపాదన ఉద్దేశించబడింది. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ గుజరాత్లోని గిఫ్ట్ సిటీ నెక్సెంట్ క్యాపిటల్కి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లైసెన్స్ను మంజూరు చేసింది. ఈ లైసెన్స్తో నెక్సెంట్ క్యాపిటల్ IPOలు, FPOలు, SPAC లిస్టింగ్స్, డెట్ మార్కెట్ లావాదేవీలు వంటి సేవలను అందించగలదు. ఇది అంతర్జాతీయ కంపెనీలకు గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్లను చేరుకునే అవకాశం కల్పిస్తుంది. IFSCA భారతదేశంలోని అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాలకు ఏకైక నియంత్రణ సంస్థగా గిఫ్ట్ సిటీలో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది. భూటాన్లోని వ్యాంగ్డూ ఫోటాంగ్ జిల్లాలో పునత్సంగ్చు నది వద్ద JSW నియో ఎనర్జీ మరియు డ్రగ్ క్రీక్ పవర్ కార్పొరేషన్ కలిసి 920 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టు బూట్ విధానంలో జాయింట్ వెంచర్గా అభివృద్ధి చేయబడుతుంది. DGPCకి 51% వాటా, JSW నియో ఎనర్జీకి 49% వాటా ఉంటుంది. ఇది JSW నియో ఎనర్జీకి భారతదేశం వెలుపల మొదటి విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు భారత్, భూటాన్ పునరుత్పత్తి శక్తి సహకారాన్ని మరింత బలపరుస్తుంది. పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ గ్యాస్ గౌరవ్ అవార్డ్స్
2026ను విశాఖపట్నంలో జరిగిన ప్రపంచ ఏనుగు దినోత్సవ వేడుకల్లో ప్రదానం చేసింది. ఈ అవార్డు జల్దాపారా నేషనల్ పార్క్ అటవీ సిబ్బందికి ఏనుగులను వరదల నుండి రక్షించిన వీరోచిత సేవలకు గుర్తింపుగా ఇచ్చారు. వికాస్ ఖరియా మరియు రాజీవ్ వరవన్ 6 బంధిత ఏనుగులను రక్షించారు. ఇతర సిబ్బంది 13 అడవి రైనోలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నటరాజన్ చంద్రశేఖరన్ 2027 ఫిబ్రవరి 20న తన పదవీ కాలం ముగిసిన తర్వాత టాటా సన్స్ చైర్మన్ పదవి నుండి తప్పుకుంటారు. ఆయన 2017 చైర్మన్గా నియమితులై 2022లో తిరిగి నియమించబడ్డారు. చంద్రశేఖరన్ టీసీఎస్లో ఇంటర్న్గా ప్రారంభించి టాటా గ్రూప్ను డిజిటల్, విమానయాన, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాల్లో విస్తరింపచేశారు. ఆయన నాయకత్వంలో ఎయిర్ ఇండియా కొనుగోలు, టాటా న్యూ, బిగ్ బాస్కెట్, 1MG వంటి వ్యాపారాల సమీకరణ జరిగింది. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ని కమెంట్స్ లో చెప్పండి. 18th ఆగస్ట్ 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.